లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అసలు జగన్ ఏవేవి ప్రారంభించాడో చెప్పమనండి. ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే, సాధారణంగా ప్రభుత్వం అన్న తర్వాత అనేక రకాలైన పెట్టుబడిదారుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదృష్టం బాగుంటే, ఏది ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుంటే ఆ పెట్టుబడిదారులు వస్తారు, ఎంఓయూ కుదుర్చుకుంటారు, అట్లాగే గ్రౌండింగ్ కూడా అవుతూ ఉంటాయి. సో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కూటమి పార్టీల అధికారంలోకి రాగానే వీళ్ళు పెట్టుబడిదారుల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేపట్టడం. ఈ నేపథ్యంలోనే కొంతమంది పెట్టుబడిదారులు విరివిగా ఏ రకంగా వస్తున్నారంటే, కొంచెం పెద్ద పెద్ద పెట్టుబడులే అవి కూడా. ఇది వైజాగ్లో గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు. దాని తర్వాత తాజాగా ఆర్సిఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది ఆ కార్యక్రమం కూడా నిర్వహించారు కదా, ప్రారంభోత్సవ కార్యక్రమం. మీరు గనక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ కంపెనీ చేస్తారా చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం అనగానే గూగుల్ డేటాబేస్ సెంటర్ రాగానే అది మేమే అదాని డేటాబేస్ సెంటర్ అన్నారు. మొన్న ఆర్సిఎల్ మిట్టల్ది ఇట్లా ప్రారంభోత్సవం కానీ అది మాదే. ఏంటిది అసలు? అందు గురించే నేను టైటిల్ పెడతానికి రీజను అసలు అని కూడా. ఎందుకు వీళ్ళు ప్రతిదీ ఏ కంపెనీ ప్రారంభోత్సవం వచ్చిన కార్యక్రమం మొదలుపెట్టినా అది మాదే అంటున్నారు. అదేదో సినిమాలో లాగా అది నాదే అంటే అదేదో సినిమాలు అనుకుంటా. ఆ కాపీ ఎవరు చేశారంటే నేనే అన్నట్టుగా ఇది అదే తరహాలో నాదే అనుకుంటా ఉన్నారు. అందుగురించే అసలు ముందు మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఏ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఎక్కడి వరకు వచ్చింది, దాని స్టేటస్ ఏంటి అనేది కనుక ఒక షీటు ప్రజెంట్ చేశారనుకోండి, ఆ చార్ట్ విడుదల చేశారనుకోండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానా సంవత్సరం ఆయన అధికారంలో ఉండగా పలానా 2019-24 మధ్యలో 2021, 22, 23 ఈ సంవత్సరంలో ఈ నెలలో పలానా వ్యక్తితో మాట్లాడాను, పలానా బిజినెస్ మ్యాగ్నెట్తో మాట్లాడాను. సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా చెప్పారు. ఒక 2 సంవత్సరాల తర్వాత వస్తామన్నారు. పోనీ అది కూడా అనుకుందాం. ఇప్పుడు ఆర్సిఎల్ మిట్టల్తో నేనే మాట్లాడాను అంటున్నాడు కదా, 2022లో అప్పుడు ఏదో జస్ట్ ఒక ట్వీట్ ఏదో జరిగినట్టుంది. అప్పుడు 1000 కోట్లు పెట్టుబడి పెడతానని ఏదో చెప్పినట్టున్నారు. ఇది ఇప్పుడు 1,50,000 కోట్ల పెట్టుబడి, ఇది నాదే అని చెప్పేసి నేను అంటున్నారు. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలా? ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండంగా అసలు మీరు ఎవరిని రానివ్వలేదు అని చెప్పేసి కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎండగడతా ఉంటే అప్పుడు ఎందుకు నోరు మెదపలా వైసీపీ వాళ్ళు? అప్పుడే చెప్పాలి కదా. అంతేందుకు ఎన్నికలకు ముందు వాడుకోవచ్చు కదా. ఇదిగో ఆర్సిఎల్ మిట్టలు మన దగ్గరకు వచ్చాడు, పెట్టుబడి పెడుతున్నాడని చెప్పేసి అనొచ్చుగా. ఈ డేటాబేస్ సెంటర్ గురించి అప్పుడు ఎందుకు చెప్పుకోవాలా? అప్పుడు చెప్పలా అంటే గుర్తులేదా? అసలు మీరు చేసేదే ప్రతిదీ ఎన్నికలను ఉద్దేశించుకోను కదా. మరి అటువంటిప్పుడు ఎన్నికల సమయంలోనే గుర్తుండకుండా ఎలా పోతుంది? సో అంటే వీళ్ళకి ఎన్నికల సమయాల్లో కూడా గుర్తులేదంటే అసలు గుర్తులేదని కాదు, అసలు అదే లేదని. ఇవాళ వచ్చేసి ఇది నాది అది నాది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఇవాళ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేంటి మా అన్న ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. నిన్న ఆ అద్దంకి నాయకులు అనుకుంటే ఎవరినో కొత్తగా ఇన్ఛార్జిని ఎవరినో నియమించినట్టున్నారు, డాక్టర్ అశోక్ అనుకుంటా అతను. సరే నియమించుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం చూస్తే చాలా ఆశ్చర్యమే ఉందిలే, అలవాటు అయిపోయింది ఇక. ఎందుకంటే పదే ఏ విషయం తీసుకున్నా కానీ ఎటు వచ్చి మళ్ళీ మొత్తం తిరుగుతాడు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం కళ్ళు మూసుకుంటే ఇదే వద్ది, ఇక ఆ తర్వాత సంవత్సరంన్నర మన పాదయాత్ర, ఇక 6 నెలలు ఎలక్షన్, ఇది ఆయన చెప్పుకొచ్చేది. ఇప్పుడు 5 సంవత్సరాలు గడుస్తుందంటే ఏంటి? 5 ఏళ్ళు గడిస్తేనే 5 సంవత్సరాలు గడిచినట్టు. అంతేగాని అదేదో కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి కాదు, 5 సంవత్సరాలు గడవాల్సిందే. అందుకని ఇప్పుడు 2024 నుంచి 29 అనేది కళ్ళు మూసుకుంటే అవ్వదు, అది ఖచ్చితంగా ఆ రోజులని గడవాల్సిందే. ఇక కళ్ళు మూసుకుంటే అయిపోయిందా మీరు అధికారం ఉండాలి కూడా అట్టగనుకోవాలి. ఇక ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకి ఆ నిద్ర పట్టట్ల కళ్ళు మూసుకున్నా కానీ. సో అందు గురించే కళ్ళు మూసుకొని తెరిస్తే అయిపోయింది అని చెప్పేసి ఏదో వాళ్ళకి మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం. అలాగే మరో కీలకమైన అంశం, కార్యకర్తలంట కోవిడ్ వచ్చిందని వదిలేశాడంట కుదరక. ఇది మరీ దారుణం. కోవిడ్ వస్తే కార్యకర్తలను వదిలేయటం ఏంటి అసలు? కోవిడ్ వచ్చింది 2 సంవత్సరాలు పోనీ, 20, 21, 22, 23 ఏమైంది, 24 ఏమైంది?
కార్యకర్తల సంగతి తర్వాత దేవుడికి ఎరుగు. ఆ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకే దిక్కులేదు, ఎంపీలకే. ఈ కార్యకర్తల దాకా ఎక్కడ బ్రోని అదే కార్యకర్త మొన్న భాస్కర్ అనే కార్యకర్త అడిగాడు కదా, కనీసం ఎంతో కొంత సహాయం చేయాలిగా, చేయలేదే. అలాగే ఇంకో పార్టీ అభిమానులు ఎవరో మొత్తానికి ఒక మహిళ అనుకుంటా భర్తను కోల్పోయి అన్న కొంచెం హెల్ప్ చేయన్నా అని అడిగితే మనం ఇప్పుడు అధికారంలో లేకమ్మా, అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాం. అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళండి, అధికారం ఉన్నా లేకుండా ఏం మాట్లాడతారో చూడండి. అది నాయకుడి లక్షణం అంటే. మనం అధికారం ఉంటేనే నేను ఏదో ఒకటి చేస్తాననే కాడికైతే అది జగన్మోహన్ రెడ్డి కాదు, నేనైనా చేస్తాను, మీరైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు. సో అలా ఉంటుంది. ఎందుకంటే మన సొమ్ము కాదు కదా. ఇప్పుడు నేనున్నా, నాకు ఆర్థిక స్తోమత లేదు, ఏదో అలా ఉంటున్నాం. సో నాకు చేతనైనంత వరకు ఏదైనా సాయం చేయగలుగుతాను. నా చేయి దాటింది అయితే నేను చేయలేను. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి ఉందిగా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉందిగా, ఆయనకి ఆర్థికంగా స్థిరపరుడు, ఒక పొలిటికల్ లీడరు, పార్టీ అధినేత, వేల కోట్లు ఆస్తుంది. ఏవో కార్యకర్తగా ఒక కుటుంబానికి ఆదుకోలేరా? అది పరిస్థితి. మళ్ళీ రేపు మనం అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పెద్ద పెట్టేస్తాం అంట. అప్పుడు అది ఎట్లా ఉంటుందంటే వైనాట్ 175 లాగానే. అక్కడ మనం వచ్చేది లేదు, వాళ్ళకి ఇచ్చేది లేదు అనే తరహాలో ఉంటుంది. అసలు మామూలుగానే మనం గత ప్రభుత్వంలో అంటే మనం అధికారంలో ఏం చేసాం, ఆ నాయకులకేమో నోటికి తాళాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు విడుదల చేసేసి మాటలు ఆ గేట్లు ఎత్తేసినట్టు వాళ్ళకి ఇష్టాంతిగా మాట్లాడుతూ ఉంటాం. చివరికి ఏమైంది, ఇది పరిస్థితి. మరలా ఇప్పుడు ఏమంటున్నారు, ఏదైనా కంపెనీ వచ్చి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టగానే నాది, ఇది నాది, అది నాది అని చెప్పి అందుగురించే అసలు మీరు ఎవరెవరు కంపెనీలతో మాట్లాడి మీరు పెట్టుబడిదారులు ఎవరు అనేది ఒక చిట్టా విడుదల చేశారనుకోండి. సో ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేటగిరీ, ఇది తీసుకొచ్చారు. సో ఇక చంద్రబాబు నాయుడు గారు ఇవి కాకుండా ఏదైనా తీసుకొస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, లేదనుకో ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. మళ్ళీ క్రెడిట్ చోరీలు, ఈ పంచాయతీలు ఇవన్నీ ఎందుకు? ఇదంతా ఒక ఎత్తు. ఇక తర్వాత విషయం ఏంటది, చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారట. అదే మాట ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళు అనుకుంటే వైసీపీ వాళ్ళ భవిష్యత్తు ఏంటి, పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. నిజంగా లోకేష్ గారు కనుక రెడ్ బుక్ సంగతిని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు ఇలా మాట్లాడతారా? ఇలా ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమాలకు అటెండ్ కాగలుగుతారా? కానీ వాళ్ళు బ్రహ్మాండంగా అదే ఉంది, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులే, ఎవరి పనాలు చేసుకుని ఇవ్వాలని చెప్పి వదిలేస్తుంటే, కానీ మీరు మాత్రం అధికారంలో ఉండగా ఏం చేశారు? ఇదే చంద్రబాబు నాయుడిని అంగళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పైన రాళ్ల దాడి చేసింది కాకుండా ఆయన పైన కేసు పెట్టారా, అటెండ్ మర్డరు? అదే నందిగం పర్యటించినప్పుడు మరలా ఆయన పైన ఇదే రాళ్ల దాడి చేశారా? అప్పుడు ఒక సెక్యూరిటీ ఆఫీసర్కి దెబ్బ తగిలిందా, గాయాలైనయా? ఈ మధ్య కదా మొన్న అది కోర్టుకు కూడా వచ్చింది కేసు. సో నారా లోకేష్ ఆయన యువగళం యాత్ర చేపడుతున్నప్పుడు ఎక్కడికక్కడ స్టూల్ లాక్కోవటం, మైకు లాక్కోవడం చేశారా? మామూలుగా ఇబ్బందులు కాదు, అనేక రకాలైన ఇబ్బందులు పెట్టారా? పవన్ కళ్యాణ్ ఆయన్ని ఏ రకంగా ఆ రోజు నందిగం దగ్గర, జగ్గపేట దగ్గర రోడ్డు మీద పడుకునేలాగా చేసింది. ఆ తర్వాత వైజాగ్ నోవోటల్ హోటల్కి వెళ్ళేటప్పుడే పవర్ లేదు, మళ్ళీ హోటల్లో నిర్బంధించటం, కనీసం అభివాదం కూడా చేయనీలా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా ఎవరైనా ఆపుతున్నారా? అది డిఫరెన్స్. ఒక నాయకుడికి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తికి ఉన్న డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా ప్రతీకారం మీదే నిలబడ్డాడు, అధికారాన్ని ప్రక్కన పెట్టేశాడు, ప్రతీకారంతో రగిలిపోయాడు అని చెప్పేసి విపరీతంగా ప్రజల్లోనే చర్చ జరుగుతూ ఉంది. అదే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎక్కడా కూడా ప్రతీకార చర్యలు కాదు కదా. అసలు ఏమి చేయొద్దు. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి భారతి గారిని ఉద్దేశించి మాట్లాడినందుకు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. ఇమ్మీడియట్గా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. ఇమ్మీడియట్గా ఏదైనా దురుసుగా మాట్లాడినా టీడీపీ వాళ్ళని టక్కనే చేస్తున్నారు. ఎందుకంటే పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వద్ద అధికారంలో ఉండి మనం దుర్వినియోగం చేస్తున్నామని, చూసి పోతున్నామని ఎక్కడ అంటారా అని భయంతో, అసలు అది వైసీపీ వాళ్ళు అయితే అసలు భయం కాదు, ఏం కాదు, మేమే చేస్తున్నాం ఏంటంట అనే తరహాలో ఉండేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అన్నాడు కదా, టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి చేసినప్పుడు మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అని చెప్పి సమర్థించుకున్నారు, కేసులు పెట్టలా. దుర్గా కిషోర్ లాంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బోండమ్మ పైన కానీ, బుద్ధా వెంకన్న పైన కానీ పెద్ద పెద్ద దొంగలతో దాడి చేస్తే మున్సిపల్ చైర్మన్ని చేశారు, జోగి రమేష్ను మంత్రిని చేశారు, చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్ళినందుకు. అది వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఒక అచీవ్మెంట్ లాగా, ఒక టార్గెట్ లాగా పెడుతున్నారేమో. దాని తర్వాత అది అచీవ్ అవగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ అలా కాదు, మామూలు తిట్లు కాదు. నిన్న అనుకుంటా, మొన్న సాయంత్రం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వాయించారు,
కొంతమంది ఎమ్మెల్యేలని. మీ బుద్ధులు మారవా, ఇంకా ఎంతకాలం ఎన్నిసార్లు చెప్పించుకుంటారని. సో అది పరిస్థితి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కనీసం తిడతానికైనా పిలిచారా పోనీ? ఇది పరిస్థితి. అంటే తిట్టమని కాదు దాని ఉద్దేశం, వాళ్ళ స్టేటస్, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అని. సో ముందుగా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు ఏం చేయాలంటే మీరు ఏ కంపెనీలు తేబోతున్నారు అనేదన్నా మీరు పెట్టండి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమేమి కంపెనీలతో మాట్లాడారో, డీల్స్ కుదిర్చారో ఆ చట్టాన్ని విడుదల చేయండి. పొద్దుగూకులు ఇది ఎక్కడ గొడవ, ఇది నాదే, ఈ క్రెడిట్ నాదే అని మీరు క్రెడిట్ చోరీ అని మరి ఇదొకటి. ఇది కాకుండా మళ్ళీ సినిమాలు చూపించాలు, బట్టలు ఉడదీయటాలు, ఇదొక పంచాయతీ. సో ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. మరి ఆ వైఖరి మార్చుకుంటారో లేదో కానీ ఇది మాత్రం విపరీతమైన చర్చ జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.